తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున, లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగములో గాబ్రియేలు దేవదూత గొర్రెల కాపరులతో మాట్లాడుచున్న మాట, భయపడకుడి. యేసుక్రీస్తు వారి జన్మ కాలములో ఈ మాట ప్రధానముగా 4 చోట్ల కనబడుతుంది. భయపడకుడి అనే మాట. మొదటిగా జకర్యాతో మాట్లాడుచున్న గాబ్రియేలు దేవదూత లూకా సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో జకర్యా దేవదూతను తనకు కనబడిన దర్శనమును చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము. మొదటిగా జకర్యా భయపడకుము, నీ ప్రార్థనలు వినబడి ఉన్నవి. నీకెన్ని ప్రార్థనలు చేశావు? నీ యొక్క చిన్నతనములో నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన జకర్యా ఎన్ని ప్రార్థనలు చేశాడో, చేసిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరిపోయాయి. నీ ప్రార్థనలు నెరవేరిపోయాయి కనుక నీవేమి చేయొద్దు అంటున్నారు ఇక్కడ దేవదూత. అంటే భయపడకుము. రెండవదిగా చూసినట్లయితే మరియతో కూడా అదే గాబ్రియేలు దేవదూత మాట్లాడుచున్న మాట లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనములో ఆ దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలా మరియు కూడా భయపడుతుంది. ఏమిటి? దేవదూత వచ్చి తనతో మాట్లాడుచూ ఉన్నారు. నీకు ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను అని చెబుతూ ఉంటే, శుభవార్త అంటే సంతోషించాలి గాని, శుభవార్త అంటే ధైర్యముగా ఉండాలి కానీ మరి ఏం చేస్తుంది? ఇక్కడ భయపడిపోతుంది. ఏమిటో శుభవార్త, ఆ శుభవచనం ఏమిటో అని భయపడిపోతూ ఉంటే గాబ్రియేలు దేవదూత అంటున్నారు, మరియా భయపడకుము. మూడవదిగా యోసేపు గారితో కూడా అదే గాబ్రియేలు దేవదూత మత్తయి సువార్త 1వ అధ్యాయం 30వ వచనములో ఇక్కడ కూడా భయపడకుము అనే మాటను చూస్తాం. 20 చదువు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. గమనించాలి, ఇక్కడ కూడా యోసేపుతో అదే మాట. ఏ మాట చెప్పాలి? వింటున్నారా లేదా? ఏ మాట? భయపడకుము. యోసేపు భయపడవద్దు. మొదటిగా జకర్యా భయపడవద్దు, మరియా భయపడవద్దు, యోసేపు భయపడవద్దు. నీ భార్యను చేర్చుకోవడానికి భయపడవద్దు. ఆమె ఏ నేరము చేయలేదు. ఆమె పరిశుద్ధురాలు. ఆమె
ఆమె నాకు ఇష్టమైన కుమార్తె, ఆమె గర్భాన్ని నేను కోరుకున్నాను కనుక నీవు ఆమెను చేర్చుకోవడానికి భయపడకుము, భయపడవద్దు. నాలుగవదిగా ముందుగా చదువుకున్న వాక్య భాగము లూకాసు సువార్త 2:10. ఇక్కడ కూడా గొర్రెల కాపరులైన వారు భయపడిపోతున్నారు. ఒక్కసారిగా వారి దగ్గరికి ఒక ప్రకాశమైన వెలుగు వచ్చింది. దేవుని మహిమ స్థలమంతా చుట్టుకున్నది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఏం చేస్తున్నారంటే మిక్కిలి భయపడుతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? మిక్కిలి భయం. ఏమిటి వెలుగు? సడన్ గా ఈ వెలుగు ఎట్లా వచ్చింది? ఈ ప్రకాశత ఏమిటి? ఈ మహిమ ఏమిటి అని చెప్పి ఆ మహిమను చూచి ఆ వెలుగును చూచి వారు భయపడిపోతూ ఉంటే ఈ గొర్రెల కాపరులతో కూడా గబ్రియేలు దేవదూత ఏమంటున్నారంటే, ఆ దూత గొర్రెల కాపరులతో మాట్లాడుచున్న మాట, భయపడకుడి, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాను. ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవా. గమనించాలి, భయపడవద్దు. ప్రధానముగా 4 చోట్ల ఈ మాట. ఎందుకంటే మీ భయములన్నిటిని తీసివేసే ప్రభు పుట్టారు. జీవితంలో మానవునికి చాలా భయాలు ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి భయపడిపోతూ ఉంటారు. మరికొంతమంది జీవితంలో వారికి కలిగిన నష్టములకు భయపడిపోతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో ఆ రీతిగా భయపడిన వారు కొందరు మనకు కనబడతారు. నేను త్వరగా తెలియజేస్తూ త్వరగా ముగించి మరలా ఈరోజు సంస్కార కార్యక్రమం ఉన్నది, బుధాలు వెళ్ళాలి కనుక వీళ్ళరా బైబిల్ గ్రంథంలో చాలా మంది భయపడిన వారు కనబడతారు. అలాగూ భయపడిన వారితో దేవుడు మాట్లాడిన మాట, ఒక మాటలో చెప్పాలంటే భయపడవద్దు అనే మాట 365 సార్లు ఉందట బైబిల్లో. ಎಷ್ಟು సారమ్మా? 365 సార్లు రాయబడి. అంటే ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಎಷ್ಟು ದಿನ? 365 ದಿನ. అంటే ಪ್ರತಿದಿನ ದೇವರು ನಮ್ಮ ಹತ್ರ ಏನು ಮಾತಾಡ್ತಾರು? ಭಯಪಡಬೇಡ ನನ್ನ ಮಗನೇ, ನನ್ನ ಕುಮಾರ್ತೆ, ನೀನು ಭಯಪಡಬೇಡ, ಹೆದರಬೇಡ. ಯಾಕೆ నేను భయపడిపోతున్నావెందుకు? కనుక ప్రియులారా, భయము ఏ రీతిగా ఉంటుంది అంటే, మొదటిగా జీవిత ప్రయాణములో భయము. ఈ జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము, జీవిత యాత్ర. అందుకే చాలా మంది మాట్లాడొచ్చు, ఈ జీవిత యాత్రను ముగించుకుని వెళ్ళాడు అంటుంటారు. జీవితము ఒక యాత్ర, ఒక ప్రయాణము. జీవిత యాత్రలో కొన్ని భయాలు మానవునికి ఉంటాయి. అట్టి భయము కలిగిన ఇస్సాకు తాను బావులు త్రవ్వుతూ ఉంటే తనకు వ్యతిరేకముగా ఉన్నవారు బావులు పూడ్చివేసి గొడవ పడేవారు. అలాగ గొడవ పడుతూ ఉంటే తనేమి చేయాలో తెలియట్లేదు, అసూయ పడుతున్నారు. దేవుడు అతను ఆశీర్వదిస్తుంటే చూచిన వారు అసూయపడి ఏదో రీతిగా వీడిని త్రొక్కివేద్దాం. ఒక వ్యక్తి పైకి వెళుతూ ఉంటే సంతోషించాలి, కానీ మానవుడి యొక్క నైజం అతని వానవలేక నష్టపరచాలని చూస్తారు. ఇస్సాకు యొక్క జీవితంలో అలాంటి పరిస్థితి కలిగినప్పుడు తాను ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 23-24 వచనాల్లో చూస్తే, అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఎంత చక్కని మాట! దేవుడే మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉన్నాను గనుక నీవు భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి
ప్రయాణములో నీకు కొన్ని నష్టములు కలుగుతున్నాయని, శత్రువులైన వారు నీకు కీడు చేయాలని చూస్తున్నారని నీవు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటే ఆయన అంటున్నారు ఏమని, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను సాక్ష్యంగా చెప్తున్నాను కానీ ఎవరిని విమర్శించట్లేదు, ఎవరి మీద నాకు బాధ లేదు. ఈ సేవ 10 సంవత్సరాల కిందట మీరు ఎరుగుదురు, భయంకరమైన సేవ. కరెక్ట్ అర్ధరాత్రి నాకు మెలకు వచ్చేది, భయం. పొందిన వారికి ఏం తెలుస్తుంది, అంత నష్టం అయిపోయింది, అంత పోయింది, ఏమీ లేదు, కట్టుబట్టలతో ఉన్నాం. భయం, అర్ధరాత్రి మెలకు వచ్చేది, భయం. గుండె స్పీడ్గా కొట్టుకునేది. ఎలాగా ఈ బిడ్డలను ఎలా పోషించుకోవాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి. అతి భయంతో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడినట్లుగానే, కుమారుడా నేను నీతో ఉన్నాను, నీకు సరిపోవట్లేదా? ఆ మాట ఎంత గొప్ప మాట, అది నిజము అని చెప్పడానికి ఈ సేవే, ఈ మందిరాలు, స్థలాలు ఏంటిది, ఎలాగిది ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది, మీ జ్ఞానమునకు. ఈ సేవకునితో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇస్సాకుతో అంటున్నాడు, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. నీ జీవిత ప్రయాణములో నీవు భయపడవద్దు. ఎందుకు అంటే నీకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడానికే వచ్చారు. ఆయన పేరేమిటి? మరియ పుత్ర నామము ఇమ్మానుయేలగు. మరియ పుత్ర నామము ఇమ్మానుయేలు. నరులకు దేవునితో నిరతము వరకు ధరణి దేవుడుండుగా వెలువనెన్నడు. పరమ దేవుని సాహసము లభించెను. పరమ దేవుని సాహసము లభించెను. దేవ స్తోత్ర గానములపై దివ్యసనము. దేవమాలు గానములు. దేవలోక గానములు దీన నరులను. దేవా చూడా. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎత్తులెత్తాలి. మీరు హుషారుగా లేరు, మీరు చాలా చలి పెడుతుందయ్యా. చలి పెడుతుందా? పండుగ రోజు త్వరగా రాలేదంటే మేము వెళ్ళిపోతాం ముందే. చలి 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 అని పండుగ రోజు ఆలస్యం చేయొద్దు. ఆదివారం బాగా ఆలస్యం చేస్తున్నా, చేయకూడదు ఎప్పుడు ఆలస్యం. గట్టిగా చెప్పండి, ఎవరు తోడుగా ఉన్నారు? ఆయన పేరేమిటి? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు. నీకు ఎవరు తోడు లేకపోయినా బాధపడొద్దు. కొన్ని ఒకానొక సమయంలో అందరూ మనల్ని విడిచిపెట్టవచ్చు. నానుకున్న వారందరూ విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టవచ్చు, అక్క చెల్లెలను విడిచిపెట్టవచ్చు. అందరూ విడిచిపెట్టినా, ఎవరు విడిచినా ఆయన అంటున్నారు, నేను నిన్ను విడువను. ఇస్సాకుతో అంటున్నాడు, భయపడవద్దు. ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. యేసుక్రీస్తు వారు లేక దేవుడు మనిషిని ఎప్పుడు ధైర్యపరుస్తూనే ఉంటాడు. పరిస్థితులు నిన్ను భయపెట్టినా, జీవితంలో నీకు భయం కలిగించినా, దేవుడు ఎప్పుడు తన వాక్కు ద్వారా మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటారు. క్రిస్మస్ సందర్భముగా మానవునికి లేక క్రైస్తవ బిడ్డలకు దేవుడిచ్చేది ఏమిటంటే ఒక అభయము, భయపడవద్దు, ఒక ధైర్యము. రెండవదిగా చూసినట్లయితే, మొదటిగా ఇస్సాకు జీవిత ప్రయాణములో భయపడుతున్నాడు. రెండవదిగా ఒకానొక సమయంలో కరువు వచ్చింది. కరువు అంటే మనం అంతగా ఎరగము. మన పూర్వీకులకు తెలుసు. దాదాపుగా 100 సంవత్సరాల కిందట మన దేశంలో కరువు వచ్చింది అని పెద్దలు చెబుతూ ఉండగా విన్నాం. దైవజనుడు కూడా తన వ్రాతల్లో వ్రాస్తూ, దైవజనుని కాలములో ఒకసారి కరువు వచ్చింది మన భారతదేశం అంతా. మా తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉండేవారు, ఒకానొక సమయంలో వారి తండ్రి గారి కాలంలో కరువు వచ్చిందని వారు చెప్పారు పెద్దలు. ఆ
అసలు వర్షమే లేదు. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితులు కలిగాయని పెద్దలైన వారు ఆ దినాల్లో చెబుతూ ఉండగా విన్నాను. కరువు అంటే సామాన్యమైన కరువు కాదు. దాదాపుగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవలేదు, మంచు కురవలేదు. వర్షము లేదు, గట్టిగా చెప్పాలి, మంచు లేదు. అంటే తినడానికి కరువే. ఇంకో మాటలో చెప్పాలంటే త్రాగే నీళ్ళకు కూడా, గట్టిగా చెప్పాలి, వర్షం రాకపోతే, ఇప్పుడు 1 సంవత్సరం సరిగా వర్షం రాకపోతే బోర్లు ఎండిపోతాయి. ఎంతగా వర్షం వస్తున్నా ఒక్కోసారి మన కుమారుడైన వారు వ్యవసాయం చేసేవారు, అయ్యా నీళ్ళు తక్కువ వస్తున్నాయి, బోర్లో నీళ్ళు తక్కువ వస్తున్నాయి అంటుంటారు, బాధపడుతుంటారు. కనుక ప్రియులారా, 3.5 సంవత్సరాల కాలం వర్షము లేదు, మంచు లేదు. దైవజనుడైన ఏలియాను దేవుడు ఒక వాగు దగ్గర కొన్ని సంవత్సరాలు పోషించారు. పోషించిన తర్వాత ఆ వాగు నీళ్లు ఆరిపోయాయి, ఎండిపోయింది వాగు. ఆ వాగు ఎప్పుడైతే ఎండిపోయిందో దైవజనుడు దేవునికి ప్రార్థన చేయగా దైవజనుడైన ఏలియాతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నీవు ఫలానా గ్రామమునకు వెళ్ళు, సారేపతు అనబడే ఒక గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉన్నది. ఇక్కడ ఎవరున్నారు? నిజంగా ఏమని చెప్పాలి దేవుడు? ఫలానా ఊరికి వెళ్ళు, ఫలానా ధనవంతుల ఇంటికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తానని అలా మాట్లాడలేదు. అర్థం చేసుకొని దేవుని మాటలు. ఫలానా ధనవంతుల దగ్గరికి వెళ్తే నీకు భోజనం దొరుకుతుంది అంటున్నాడా? లేదు, ఒక పేదరాల దగ్గరికి వెళ్ళు, ఒక పేద విధవరాల దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తాను. వెళ్ళాడు, ఆ ఊరి బయట నిలబడ్డాడు. నిలబడితే దేవుడు చెప్పినట్లుగానే ఒక విధవరాలు వచ్చింది, కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది. కట్టెలు తీసుకుని వెళ్ళి ఇక లాస్ట్ భోజనం, అదే ಚಿವರಿ ಊಟ ಅವರಿಗೆ. ಮತ್ತೆ ಏನು ಊಟ ಮಾಡಲ್ಲೋ ಏನೋ ಇಲ್ಲ ಅವರ ಹತ್ರ, ಎಣ್ಣೆ ಇಲ್ಲ, పిండినేమంటారు అమ్మా, హిట్టు ಇಲ್ಲ, ఇట్ట కిట్ట, కిట్ట అంటే వేరే అర్థం వస్తుంది. మరలా అది నేర్పించండి అని. కొంతమంది కన్నడ వారు ఇబ్బంది పడుతున్నారు, అందుకోసమే అయ్యగారు కన్నడ మాట్లాడుతున్నారు అనుకోవద్దని మాట్లాడాలని ప్రార్థన చేయండి. హ్యాపీ క్రిస్మస్. ఎన్ని ఇలా మాట్లాడమ్మా, మాట్లాడండి అయ్యా. ಎರಡು ಇಲ್ಲ, అదే అది ಒಂದೇ లాస్ట్ ఊట. రొట్టెనేమంటారు? రొట్టెనా? లాస్ట్ రొట్టె అదే, ఇంకా లేదు, తర్వాత తినేకి లేదు. ఇప్పుడు దైవజనుడు ఆమెను అడుగుతున్నాడమ్మా, ನನಗೆ ಸ್ವಲ್ಪ నీరు కొడమ్మా అన్నాడు. ఫస్ట్ బైబిల్లో మాటలే చెప్తున్నాను మీకు. ఫస్ట్ నాకు అమ్మా నీరు తగమ్మా. నేను అనుకుంటున్నాను ఆ కాలంలో నీళ్ళు ఇవ్వడం కూడా, చెప్పండి అమ్మా అయ్యా, బైబిల్ మనం ధ్యానం చేద్దాం, ఒక్కొక్క మాటను ధ్యానం చేద్దాం. విన్న మాటలైనా అందులో చాలా ఉంటుంది మాట. నీళ్ళు ఇవ్వడం కూడా కష్టమే, కానీ ఏమో ఆమె జాలి మనసేమో. దైవజనుడు అడిగాడు, పోయి తీసుకొని వచ్చి నీళ్ళు ఇద్దామని వెళుతుంటే మరలా ఏమంటున్నాడు, అమ్మా చిన్నగాడు అంటుంటాడు, ఒట్టే ఒట్టే సుడతాయి తప్ప అంటుంటాడు కదా. అమ్మ ನನಗೆ ఒట్టే ఆసి అయిద్దమ్మా, స్వల్ప రొట్టె కూడా తగంబమ్మా అన్నాడు. అప్పుడు ఏమంటుందామే, దైవజనుడా ನಮ್ಮ ಹತ್ರ ಇಲ್ಲಪ್ಪ, ಸ್ವಲ್ಪೇ ಹಿಟ್ಟೈತಿ, ಸ್ವಲ್ಪೇ ನೂನೆ ಐತಪ್ಪ ಅಷ್ಟೇ, ಇದೇ ನಮಗೆ లాస్ట్ ಊಟ. ಆಮೇಲೆ ನಾವು ಏನು ಊಟ ಮಾಡಲ್ಲ, ನಮಗೆ అది ఆలోచన లేదు మాకు. అప్పుడు ఏమంటున్నాడు దైవజనుడు? చదవన్న మాట చక్కగా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనములో దైవజనుడు ఆ విధవరాలితో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఏలియా అంటున్నాడు ఆమెతో, ఇట్లా నేను ఏం చేయొద్దు, భయపడవద్దు, అమ్మా భయపడవద్దు, ಆಮೇಲೆ ನನಗೆ ಊಟ ಸಿಗ್ತದೋ ಇಲ್ಲೋ ಅಂತ ನೀನು ಭಯಪಡಬೇಡ, ಅದರಬೇಡ. ಯಾಕೆ ನೀನು ಭಯಪಡ್ತಾ ಇದ್ವಿ? భయపడవద్దు అమ్మా, భయపడవద్దు. నేనేదైతే చెప్పానో, నేనేదైతే నిన్ను అడిగానో
ఫస్ట్ నాకు ఏం చేయి, కొంచెం చిన్న ముక్క తీసుకురా, ఎక్కువ వద్దు. చాలా ఆకలిగా ఉందమ్మా. దైవజనుడు అడుగుతున్నాడు, చాలా ఆకలిస్తుంది, నీవు అంత తీసుకురావద్దు, నాకు అందులో కొద్దిగా తీసుకురా. ఎంత తీసుకురా? చిన్న అప్పం తీసుకురా. ಚಿಕ್ಕ ರೊಟ್ಟಿ ನನಗೆ ತಗಪ್ಪ, ಅಷ್ಟೇ ಸಾಕು. ಆ ರೊಟ್ಟಿ ತಿಂದು ಆ ನೀರು ಕುಡ್ತೀನಿ, ನನಗೆ ಸ್ವಲ್ಪ ఆ నెమ్మది అవుతుంది అనగానే ఆమె మారు మాట్లాడకుండా వెళ్ళి దైవజనునికి తీసుకొని వచ్చి పెట్టింది. అందుకనే చాలా మంది ఇది గ్రహించిన వారు మొదటిగా దైవజనునికి ఇస్తూ ఉంటారు. చక్కగా ఈ యొక్క నెలలో కార్యక్రమాలకు వెళ్తుంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా రాత్రి కూడా ఒక ఇంటికి వెళ్తే ఒక ముసలామె, ఆ తల్లి, ఆ ఇంట్లో తల్లి. ఇప్పుడు మనకు ప్రభుత్వం స్త్రీలకు ఏమి వేస్తున్నారు? ఎందుకని చెప్పాలి అమ్మా, బంగారం వేస్తే మీరు మాట్లాడతారా? ఏమి ఇస్తున్నారమ్మా? మాట్లాడలేదు. గృహలక్ష్మి పాపం ఎందుకో దాచుకుంటారు, వారి అవసరాలు వారికి ఉంటాయి. ప్రతిదీ మనల్ని ఇవ్వలేరు కదా. కొంతమంది లాగేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు నీకు కడుననిగే. మరి కొంతమంది బట్టలు ఉతికేటప్పుడు ఇల్లు మర్చిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా మాట్లాడతారు, బట్టలు మీరే కదా ఉతికేది, మనోడు అవసరాన్ని మన చెవిలో మర్చిపోతే ఏం చేస్తారు? మా మేనత్త ఉండేది, నేను బట్టలు ఎప్పుడు వదిలేస్తానా చూసేది. మా మేనత్త నా దగ్గరే ఉండేదన్నమాట. నేను మా తాడిపత్రిలో ఉన్నప్పుడు మా మేనత్తను నాకు భోజనం చేసేకి తీసుకొని వచ్చాను. మహా పపడా బట్టలు చేయరా నేననే వాడి డైరెక్ట్ గా ఈ బట్టలు ఇలాగే తీసేట్టున్నాను. నేనే అవి వదిలేకపోతే తీసేస్తున్నాను. ఎందుకంటే నేను జోబులో డబ్బులు ఉంటాయి తీసుకోవడానికి, ఆ డబ్బులు తీసేసుకోవాలి. ఆ డబ్బులే మర్చిపోయి మరలా ఇవ్వదు, పప్పడా మర్చిపోయేవారు ఇవ్వదు. కొంతమంది అలా ఉంటారు, అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. ఈ గృహలక్ష్మి డబ్బులు పడితే ఆ తల్లి రాత్రి, అయ్యా బట్టలు తీసుకోయ్యా అని 1500 దేవుని సేవకుల చేతులు పెట్టింది. చెప్పండి. మన ప్రభాకర్ ఇంటికి వెళ్తే ఆ కుమార్తె కూడా గృహలక్ష్మి డబ్బులట. ఆ బిడ్డ కూడా 2000 చేతులు పెట్టింది. హ్యాపీ క్రిస్మస్. మన గంగరాజు ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక జత, నాకు ఒక జత, పాస్టర్కి ఒక జత బట్టలు ఇచ్చారు. అలాగే మహిమ జ్యోతం ఒక జత బట్టలు. రాత్రి మేము వెళ్తూ ఉన్నాం, ఒక కుమారుడు ఫోన్ చేసి, అయ్యా ఒక్క 10 నిమిషాలు నిలబడండి, అయ్యా ఒక్క 10 నిమిషాలు నిలబడండి. రాయల్ సర్కిల్లో ఉన్నా, నాకు అమ్మగారికి బట్టలు తీసుకొని వచ్చి, అందుకే రాత్రి ప్రార్థన చేశాను, ఇక బట్టలు వద్దన్నమ్మా. ఏం చేయొద్దండి, బట్టలు వద్ద, చాలా ఖర్చులు ఉన్నాయి. నిన్న పెయింటింగ్ తీసుకెళ్ళి, ఎక్కడ పెయింటింగ్ తేవాలి, పెయింటింగ్ 5000 అయ్యాయి. చాలా ఖర్చులు ఉన్నాయి, ఇక బట్టలు వద్దు చాలు. మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏదో దానికి వస్తుంది, పెయింటింగ్ వస్తుంది, డీజిల్ ఖర్చులు ఉన్నాయి, భోజనాల ఖర్చులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఏ రూపంలోనైనా ఫస్ట్ ఎవరికి పెట్టాలి? చెప్పండమ్మా. ఈమె ఏమంటున్నాడు దైవజనుడు? మొదలైనడిగే నేను కొడమ్మా, భయపడవద్దు, భయపడకుండా ఇవ్వు. ఇది ఇస్తే నాకు ఉంటుందో లేదో అని నీకు భయమొద్దు, భయపడకుండా ఇవ్వు. ఆమె ఎప్పుడైతే తెచ్చి దైవజనుని చేతిలో పెట్టిందో, బైబిల్లో రాయబడిన మాట, మధ్య భూమి మేలే మలే బరే వరకు ఎన్నే, కన్నడలో చదవండి ఒకసారి, ఎన్నే చదవండి, గట్టిగా చదవండి. 14 వచ్చిన చదువు, 17, 14. ಇಸ್ರಾಯೇಲ್ ದೇವರಾದ ಯೆಹೋವ ನಿನಗೆ ತಾನು ದೇಶಕ್ಕೆ ಮಳೆಯನ್ನು ಕಳಿಸುವವರೆಗೆ ಇಟ್ಟು ತೀರುವುದಿಲ್ಲ,
ముగిదు ఓగుదిల్లా. చెప్పలు కొడదా. మరలా భూమి మీద వర్షం వచ్చేంత వరకు ఏం కాలేదటమ్మా? గట్టిగా చెప్పండి. పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. భయపడవద్దు అంటున్నాడు. కరువులో కూడా ఈ మాటను బట్టి అయ్యగారు ఒక ప్రసంగం రాశారు. కరువు కాలంలో రాశారు అయ్యగారు. మన దేవుడట మనల్ని కరువులో కూడా పోషించగలడట. చెప్పలు కొట్టని గట్టిగా. ఇప్పుడు కరువులో కూడా. ఇక్కడేమో ఆమె పిండి తీస్తుంటే మరలా పిండి వస్తుంది, నూనె తీసుకుంటుంటే మరలా నూనె వస్తుంది. మరలా భూమి మీద వర్షం వచ్చేంత వరకు తక్కువ కాలేదు. కరువు కాలములో కూడా మన దేవుడు మనలను పోషిస్తాడు. అందుకే ఆ దినాల్లోనే అయ్యగారు రాసిన పాట, నాకేమీ కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండా కావలసిన వెళ్ళా కనబడగలవు, ఇక కావలసిన వెళ్ళా. ఏమి అడిగిన వాణినిచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి, కనుక నాకేమి కొదువా నాదుండా. నీకేం కావాలో కావలసినవన్నీ చేస్తాడు. నువ్వు మొదటిగా దేవునికి ఇవ్వడం నేర్చుకో, దేవుని సేవకులకు ఇవ్వడం నేర్చుకో. ఇస్తే నాకేమొస్తుంది అనొద్దు, బైబిల్ని అనుసరించు. ఇచ్చి ఆమె నష్టపోయిందా? చెప్పండమ్మా. దైవజనుడికి పెట్టి నాకు నష్టపోయిందా? నష్టపోలేదు. కనుక ప్రియులారా, కరువు కాలంలో కూడా ఆయన ఇచ్చేది ఏమిటంటే మనకు అభయము, ధైర్యము. జీవిత ప్రయాణములో ధైర్యము చెబుతున్నాడు దేవుడు. కరువు కాలంలో కూడా ఆయన అంటున్నాడు భయపడవద్దు. ఇక మూడవదిగా చూసినట్లయితే ఆపద కాలములో కొన్నిసార్లు ఆపదలు మనకు రావచ్చు, మన చుట్టూ ఆవరించి ఉండవచ్చు. మన యొక్క జీవితం ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితులు కలగవచ్చు. అలాగున దైవజనుడైన ఎలీషా ఒక రోజున కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు, దైవజనుడిని ఎత్తుకొని రండి మన దేశానికి. ఎందుకు ఎత్తుకురమ్మన్నాడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. సిరియా దేశంలో ఏమి ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ రాజుకు చెప్పేస్తున్నాడు దైవజనుడు. దేవుడు బయలుపరుస్తున్నాడు, ఫలానా వైపు నుంచి నీ మీదకి దాడి జరుగుతుంది, చూసుకో, జాగ్రత్త, సైన్యాన్ని సిద్ధపరచుకొని. ఇప్పుడు నాకు అప్పుడేం లేవు, ఫోన్లు ఉన్నాయా మాయా? ఫోన్లు లేవు. అందుకే అయ్యగారికి కూడా ఫోన్ ఉండేదట, దేవదాస్ అయ్య గారికి ఫోన్ ఉండేదట. ఏమిటి ఫోన్ అంటే ప్రార్థనలో ఆయనకు కనబడే దర్శనం, డైరెక్ట్ గా కనబడేది అదే ఫోన్, దర్శనమే ఫోన్. ఎలీషా అంత తెలియజేస్తుంటే సిరియా రాజుకు అర్థం అవట్లేదు, ఎటువైపు నుంచి దాడి చేయాలని చూసినా అక్కడ రెడీగా ఉన్నారు సైనికులు, రండ్రా చూసుకుందామని. మనం ఎటువైపు నుంచి దాడి చేద్దామన్నా ఉన్నారు. ఏమిట్రా బాబు ఇది అని అడిగితే ఒకడు చెప్పాడంట, మహారాజా, సిరియా రాజా, వారి దేశములో ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు అనంటే ఇప్పుడు ఈయనేమనాలి? ఆయన్ని ఎత్తుకొని రాపండి రాని పంపించారు. ఎవరిని? ఆ దైవజనుడిని ఎత్తుకొని రాపండి, చూసుకుందాం, ఆ తర్వాత చూసుకుందాం. దైవజనుడు ఎత్తుకొని రావడానికి దైవజనుడు కొండ మీద ప్రార్థనలో ఉంటే దైవజనుడు ఆ కొండ చుట్టూరా సైనికులు రెడీగా, కత్తులు, బల్లెములు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరిని ఎత్తుకుని వెళ్ళడానికి? దైవజనుడు ఎక్కడ ఉన్నాడమ్మయ్యా? ప్రార్థనలో ఉన్నాడు. భయం లేదు, దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. దైవజనుడి దగ్గర ఒకడు ఉంటాడు శిష్యుడు, మన దగ్గర కూడా ఉంటారు కొంతమంది.
మనం ధೈರ್యంగా ఉన్నా ಕೂಡ చెప్పండి ಅಯ್ಯ ನಾವು ಧೈರ್ಯವಾಗಿದ್ರೆ ಕೂಡ ಏನ್ ನಿನಗೇನು ಸ್ವಲ್ಪ ಕೂಡ ಭಯ ಇಲ್ಲ ನಿನಗೆ ಏನಾಗ್ತದೆ ಗೊತ್ತಾ ಅವ್ರಿಗೆ ಹಿಂಗೆ ಐತಂತ ಮತ್ತೆ ನಿನಗೇನು ಏನಾಗ್ತದೆ ನೋಡು ಅವ್ರು ಹಿಂಗೆ ಹೋಗಿದ್ರಂತ ಇವ್ರು ಹಿಂಗಾಗಿದ್ರಂತ అని ఏవేవో చెప్పి మన ధైర్యాన్ని కూడా ఏం చేస్తారు చెప్పండి అయ్యమ్మ నిజమా కాదా అందుకే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళి ఏడుస్తారు కొద్దిసేపు ప్రేమ ఉన్నట్లుగా ఎంత ప్రేమ ఉందో వీళ్ళకి మా మీద ఆ 10 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి బ్రెడ్ ఒక 4 పండ్లు తీసుకెళ్ళి ಅಲ್ಲಿ ಇಟ್ಟು ಏನమ్మಾ ಹೆಂಗಾಯ್ತಮ್ಮ చాలా ನೋವು ಐತಿ ನನಗೆ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಅಂತಾರಟ ನಮ್ಮೂರಲ್ಲಿ ಕೂಡ ಸೇಮ್ ಇದೆ ವ್ಯಾಧಿ ಬಂದಿತ್ತು ಒಬ್ಬರಿಗೆ ಅವರು ಸತ್ತೋಗಿದ್ರು ಅವ್ರು ಏನಾಗಿದ್ರು ఇప్పుడు ಇವ್ರೇನಾಗಬೇಕು చెప్పండి గట్టిగా ఆ మాటను కానీ అమ్మో ಅವ್ರು ಸತ್ತೋಗಿದ್ರಾ ನನಗೆ ಆ ವ್ಯಾಧಿ ಬಂದಿತ್ತಲ್ಲಪ್ಪ ನಾನು ಕೂಡ చెప్పండಮ್ಮ ಯಾವಾಗ ಹೋಗಿದ್ನೋ ಗೊತ್ತಿಲ್ಲ ನಾನು ಕೂಡ ಅವ್ರಿಗೆ ಬಂದಿದ್ದಂತ ಅವರು ಹೋಗಿದ್ರಂತ నాకు ಬಂದಿದ್ದದೆ ನಾನು ಕೂಡ ಹೋಗ್ತೀನಿ ಮತ್ತೆ అది ధైర్యపరచడానికి వచ్చారా భయపెట్టడానికి వచ్చారా గట్టిగా చెప్పాలి అందుకని మనల్ని కొంతమంది ఏం చేస్తారు మనం ధైర్యంగా ఉన్నా కూడా ಮಾತಾಡ್ತಾರೆ ನಿಜಮಾ ಕಾದ ನಾವು ಧೈರ್ಯವಾಗಿದ್ರೆ ಕೂಡ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೋ ನಮ್ಗೆ ಏನೇನೋ ಬೈಗೆ ಮಾತುಗಳು ಹೇಳಿ ನಮಗೆ ಭಯ ಬಂದಂಗ ಮಾಡ್ತಾರೆ ಹೌದಾ ಕಾదా దేవునికి మహిమ కలుగును గాక అలాగని మాట్లాడతారట ಸ್ವಲ್ಪ ఈ అన్నం తినమ్మా ఏం తింటారు తింటారా చెప్పండి అయ్యమ్మ ఆ రోజు నుంచి ఏం మానేస్తారు మరొకటి ఏం తినాలి తినమ్మా తాగంటే చెప్పదమ్మా మన దేవుడు లాంటి వారు కాదు ఎప్పుడు మనకేం చెప్తారు గట్టిగా ధైర్యమే భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుమి భయపడుటెందుకు నయమగు వార్త నంబులు గలవు భయపడకూడదే పలుకులు నీకు జయము కలుగు 365 ఏడాది పొడుగున భయపడకుని రాశపడకు ముందున భయపడవద్దు ఎంత చక్కటి మాట ఈ లోకమంతా మనకు భయమే పరిస్థితులు మనకు భయమే మనల్ని భయపెట్టేవాడు చాలా మంది ఉంటారు కానీ దేవుడు ఎప్పుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి అయ్యమ్మా ధైర్యపరుస్తాడు ఆయన మాటల చేత ధైర్యపరుస్తాడు ఆయన వాక్కు చేత ధైర్యపరుస్తాడు ఆయన సేవకుల చేత మనం ధైర్యపరుస్తాడు భయపడవద్దు ఈడు భయపడుతున్నాడు ఆడు భయపడేవాడు భయపడొచ్చా వస్తాడు పొందొస్తాడు దైవజనుడా పైకి వస్తాడు దైవజనుడా వస్తున్నాడు దైవజనుడా సిరియా సైన్యం ఎత్తపోతారని దైవజనుడు వస్తున్నాడు సుమనేరా డిస్టర్బ్ ಮಾಡ್ಬೇಡ ನಾನು ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನೀನು ಯಾಕೆ ನೀನು ಸುಮ್ಮನೆ అంటే వినడేవాడు మరలా వస్తారు దైవజనుడా బందరప్ప బందరప్ప అంటాడు అప్పుడు ఏం చేస్తున్నాడు దైవజనుడు చదవమా అతడు దైవజనుడు ఇప్పుడు చెప్తున్నాడు అందరికి ఏమని భయపడవద్దు మన పక్షమున ఎవరున్నారు వాడు ఎంత సైన్యమైన కావచ్చు సిరియా ఎంత సైన్యమైన తీసుకునైనా రావచ్చు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి యెహోవా వీడు చూచినట్టు దయచేసి నీ కన్నులు తెరవమనగా ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులు తెరవజేసిన కనుక వారు ఎలీషా చుట్టూను
పర్వతము అగ్ని గుర్రముల చేత అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను. ఇప్పుడు మీకు అందరికి అర్థం అవడానికి దైవజనుడు పైన ఉన్నారు, దైవజనుని కింద కొంత భాగంలో చుట్టూరా పరలోక సైన్యం, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి. ఇప్పుడు కింద నుంచి వస్తున్నారు సిరియా సైన్యం. ఎవరిని దాటుకొని రావాలి? ఎవరి సైన్యాన్ని దాటుకొని రావాలి? దేవుని సైన్యమైన అగ్ని రథాలు, గుర్రాలు దాటుకొని రాగలరా? రాలేదు. మన కంటికి కనబడరు కానీ దేవుడు ఎప్పుడు ఎవరితో ఉంటారు? చెప్పండి అమ్మాయ్యా, మనతోనే ఉంటారు, మనతోనే ఉంటారు. నమ్ము ఈ మాట, నమ్ము ఈ మాట. పరిస్థితులు నేను చుట్టుముట్టినా దేవుడు లేడనుకోవద్దు. అలా అనుకుంటున్నావంటే నీవు భయపడుతున్నావు. ధైర్యముగా ఉండు. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి, పరలోక సైన్యం ఉన్నది. అందుకే ఎలీషా ధైర్యముగా ఉన్నాడు. ఆ భయపడుచున్న వ్యక్తితో చెబుతున్నాడు, దేవా వీడు చూచినట్లుగా వీని కళ్ళు తెరువు, భయపడవద్దు. నాలుగవదిగా చూసినట్లయితే బలహీన సమయంలో, కొన్నిసార్లు మన జీవితంలో బలహీనము, కొన్నిసార్లు మన జీవితంలో శోధనలు, శ్రమలు, బలహీనతలు. అట్టి సమయంలో ఆయన ఇచ్చే వాగ్దానం ఏమిటి? 41వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనాన్ని చూద్దాం. త్వరగా అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఎవరు బయటకు వెళ్ళొద్దు, ముగించుకుందాం. అందరూ లేచి నిలబడాలి. మాటలు వినండి. దేవుడు మిమ్మల్ని ఈ మాటల చేత ధైర్యపరుస్తాడు. చదవమ్మా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. 43వ అధ్యాయంలో 3వ వచనము నుండి యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే, నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణకు క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును, షేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున కరుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము. బాగా వినాలి. ఈ 2 చోట్ల ఒక మాట అంటున్నాడు, నీ శోధనలో, నీ బలహీనతలో నీవు భయపడకుము. నేనే నీకు తోడుగా ఉన్నాను. నేను నేనే నీతో ఉన్నాను. భయపడకుము. ఇక చివరిగా చూసినట్లయితే దేవుని పిల్లలమైన మనము ఇంకా ఏ రీతిగా భయం కలుగుతుంది అని చూస్తే, ముందుగా చెప్పినట్లు రోగము, ఒకవేళ రోగం ఉంటే రోగం ఉన్నవారు ధైర్యముగా ఉండలేదు. ఆ రోగం వారిని ధైర్యముగా ఉంచలేదు. సమరయ స్త్రీ భయపడుతూ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి, వణుకుతూ వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఏమంటున్నారు? ప్రభు కుమారి, చెప్పండమ్మా. రోగము మనిషికి భయం కలిగిస్తుంది. సముద్ర ప్రయాణములో గాలి తుఫాను అలలు చూసి, అలలాంటి శ్రమలు, అలలు ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయో, మానవ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా ఒక శ్రమ పోతే ఒక శ్రమ రావచ్చు. అయితే అలాంటి గాలి తుఫానులో ఉన్నప్పుడు శిష్యులతో ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుచున్నారు? భయపడవద్దు. చివరిగా దేనికి భయపడకూడదంటే మరణానికి కూడా భయపడకూడదు. మనం దేనికి? గట్టిగా చెప్పాలయ్యమ్మా. మనకు మరణం అని చెప్పినా కూడా, మీ ముందు నిలబడిన నేను 2001 డాక్టర్లు చనిపోతారన్నారు. ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతాడు. ఆపరేషన్ అయిన తర్వాత సంవత్సరం మందులు వాడాలన్నారు. 2 ವರ್ಷ
మందులు వాడితేనే చెప్పలేమన్నారు. ఒక రాత్రి గదిలో మోకరించి, అయ్యా నాకు జీవం ఇస్తావా, నీ కొరకు బ్రతుకుతా, నీ సేవ చేస్తా, నన్ను తీసుకుంటావా, నీ రాజ్యానికి వస్తా అని ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు మాట్లాడిన మాట, కుమారుడా నీ మరణాన్ని కొట్టివేసి నేను నీకు జీవమిచ్చుచున్నాను. ఆ జీవమే ఈ రీతిగా ఒక్కొక్కసారి శరీరం సహకరించకపోయినా నిలబడితే ఆత్మ బలము, ఆ శక్తి. ఈ వారమంతా నిన్న అందరి ఊర్లు పేర్లు రాశాం, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రయాణాలు. ఈరోజంతా సాయంకాలం అవుతుంది, రేపు ఉదయం బయలుదేరి రేపు సాయంకాలం అవుతుంది. ఇక 19వ తారీఖు నుండి అందరి గృహాలకు వస్తున్నాం. మీరు ఎవరైనా ప్రార్థన పెట్టుకోవాలనుకున్న వారు ఇక 2 రోజులు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. సోమవారం ఏమో ఉదయమే గోనాలకు వెళ్ళి అక్కడ కార్యక్రమం చేసుకోవాలి, మరలా ఈరాలకు వెళ్ళి అక్కడ గృహ ఓపెనింగ్, అక్కడ నుండి మరలా సొండూరు వెళ్ళాలి, అక్కడ కొన్ని కుటుంబాలు అక్కడ పల్లెల నుంచి కొంతమంది ఈరాలకు వచ్చేవారు ఉన్నారు, వారి గృహాలకు వెళ్ళి అటు నుంచి మరలా ఇటు బహుశా సాయంకాలం అయితే లక్ష్మీపురానికి రావాలి. అవన్నీ ముగించుకోండి, అలా తిరిగి ఇక రెస్ట్ లేదు. కొంతమంది అంటుంటారు రెస్ట్ తీసుకోండి, ఎక్కడ రెస్ట్? ఇది ఆయన జీవం, ఆయన ఎంతవరకు వెలిగిస్తారు, వెలిగించుకుంటారు, నడిపించుకుంటారు. కనుక దేవుని యొక్క పిల్లలారా, మరణానికి భయపడవద్దు, రోగములకు భయపడవద్దు, పరిస్థితులకు భయపడవద్దు. అక్కడ ఇక్కడ అంటున్నాడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17-18 వచనాల్లో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము. బాగా వినాలి మాట, ఎంత మంచి మాట బైబుల్. ఎవరు చెప్తారు ఈ మాట? నిజమైన తండ్రి కనుక దేవుడు చెప్తున్నాడు ఆయన పిల్లలకు, ఏం చేద్దామా? భయపడవద్దు. నష్టం వచ్చిందా, నీ వ్యాపారంలో నష్టం వచ్చిందా, భయపడవద్దు. ఇప్పుడు నష్టం రావచ్చు, ధైర్యంగా ఉండు, దేవుని చూడు. నెక్స్ట్ నీకు దేవుడు అత్యధికముగా ఆశీర్వాదం ఇస్తాడు. నీ పంటలో నష్టం వచ్చిందా, బాధపడవద్దు, భయపడవద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచుకో, ధైర్యముగా ఉండు. నెక్స్ట్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భయపడ్డావా? రాదు. ఏ పరిస్థితి అయినా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, భయము మనిషికి చాలా ప్రమాదకరమైనది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎక్కువ భయపడితే గుండె ఆగిపోయే అవకాశము ఉంటుందా, ఉండదా? మాట్లాడలేదు. ఆగిపోదా? మాట్లాడలేదు. అంత ప్రమాదం. సడన్ గా ఏదైనా ఒక భయం పుట్టించే వార్త. అందుకే ఎవరైనా చనిపోయారు అన్న వార్త చెప్పడానికి కొంచెం త్వరగా చెప్పరు. అవునా కదమ్మయ్యా? వెంటనే చెప్పేస్తారా? ఫోన్ చేసిన వెంటనే చచ్చిపోయారని చెప్తారా? చెప్పరు. వార్త ఏదైనా మాట్లాడి, కొన్ని మాటలు మాట్లాడి, లేకపోతే భయపడే వారికైతే అంటారు ముందుగా, వెంటనే చెప్పొద్దు, బాగున్నాడని చెప్పారు, కొంచెం ఏదో సీరియస్గా ఉన్నారని చెప్పండి, అంతే. ఎందుకనంటే భయమును కలిగించే వార్త వినగానే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. భయము నీ గుండెను ఆపు చేస్తుంది, భయము నీ జీవితాన్ని ముగింపు చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండండి? క్రిస్మస్ సందర్భముగా దేవుడు తన బిడ్డలకు ఇచ్చే వాగ్దానము, క్రిస్మస్ సందర్భముగా లోకములకు దేవుడిచ్చే ఒక అభయం ఏమిటంటే, భయపడవద్దు. జకరియతో భయపడవద్దు, మరియతో భయపడవద్దు, యోసేపుతో భయపడవద్దు, గొర్రెల కాపరుతో భయపడవద్దు. ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, భయపడవద్దు. చలనం లేదు. కథలు కొట్టండి గట్టిగా, హ్యాపీ క్రిస్మస్. భయపడవద్దు. భయం పెట్టేది ఎవడు? భయం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా?
ఆది కాండంలో వచ్చింది భయం. ఎక్కడొచ్చిందమ్మా? ఎక్కడొచ్చింది భయం? ఆది కాండం ఒకసారి చదువమ్మా. 3వ అధ్యాయం ఆది కాండం. అమ్మా ఒక్క మాట. దేవునికి మహిమ కలుగును గాక. 9-10 వచనాలు. దేవుడని యెహోవా ఆదాముని పిలిచి, ఆదాము అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావని అడుగుతున్నాడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని. ఎక్కడ స్టార్ట్ అయింది భయం? ఎవడు పెట్టాడు? చెప్పండి అయ్యా. అంతకుముందు భయం ఉంది ఆదాంకి. దేవుడు వస్తే సంతోషంగా మాట్లాడేవాడు, సహవాసం చేసేవాడు, ముచ్చటించేవాడు, ఎంతో బాగుండేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? భయపడి దాక్కుంటూ, ప్రభు వస్తున్నారు, నేను తప్పు చేశాను. సైతాన్ మాట విన్నాను. ఎవరి మాట విన్నాను? సైతాన్ గారి మాట విన్నాను. ఇక నేను ఆయన ముందు నిలబడలేనని ఏం చేస్తున్నాడట? దాక్కుంటున్నాడు. అక్కడ ప్రారంభమైంది భయం. కానీ ధైర్యం ఎవరి ద్వారా ప్రారంభమైంది? ధైర్యం ఎవరితో? అందుకని యేసుక్రీస్తు శిష్యులైన వారిని చెరసాలలో వేసినా కూడా వారు అన్నారు, ఒకసారి ఆ మాట చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం, లాస్ట్ గా అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువమ్మా. 4:13 లాస్ట్ గా. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారు గుర్తెరిగి. చప్పట్లు కొడతాం. ఎవరితో ఉన్నారు? గట్టిగా చెప్పాలి. ఎందుకు ధైర్యంగా ఉన్నారట? వారితో ఎవరున్నారు? యేసు ప్రభుతో, యేసు ప్రభు వారితో ఉన్నారు. అంతకుముందు చెరసాలను వేశారు, కొట్టారు. ఇక యేసు గురించి ఎక్కడైనా చెప్పారంటే మరలా మీకు మామూలుగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు భయపడ్డారా? చెప్పాలి గట్టిగా. భయపడకుండా బోధిస్తున్నారు, ధైర్యముగా బోధిస్తున్నారు. ధైర్యమునకు కారణం ఎవరు? ప్రభువే. అందుకే భయపడవద్దు, ధైర్యముగా ఉండండి. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ ద్వారా అభయం మనకు వచ్చింది, క్రిస్మస్ ద్వారా ఆనందం మనకు వస్తుంది, క్రిస్మస్ ద్వారా సమాధానము మనకు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషముగా, ధైర్యముగా దేవుని కనపరుద్దాం, ప్రభు రాకకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకి ఎలా అనుగ్రహించును గాక. అందరూ మోకరించాలి. నేను ఒక్క నిమిషం